సమ్మర్ కదా, ఏదో ఒక డెజర్ట్ చల్లగా తినాలనిపిస్తుంది. ఆ తినేదేదో కొంచెం హెల్దీగా సీజన్లో వచ్చే ఫ్రూట్తో చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఈరోజు మనం సాగు మ్యాంగో డెజర్ట్ చేసుకోబోతున్నాం సగ్గుబియ్యంతో. ఇక్కడ చూడండి, సగ్గుబియ్యంని ఒక గంట ముందే చక్కగా నానబెట్టేశాను. పొయ్యి మీద నీళ్లు పెట్టేశాను, మరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ సగ్గుబియ్యంని మనం ఉడికించుకోవాలి. సగ్గుబియ్యంని ముందే నానబెట్టేస్తే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈరోజు నేను ఇక్కడ వంట చేస్తుంటే మా చిట్టి తల్లి ఇంకొక దగ్గర వంట చేస్తుంది. పాప, నీ వంట అయిపోయిందా? నువ్వు నా ఉల్లిపాయల్ని దొంగతనం చేస్తున్నావు, దొంగ పిల్ల. నువ్వు ఇదిగో చూడండి, వచ్చి మధ్య మధ్యలో కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకెళ్తున్నావు. నీ గిన్నెలో వేస్తే అదంతా పిచ్చి స్మెల్ వస్తుంది. కడుక్కోవచ్చు స్వప్నమ్మా అంట. ఏం చెప్పాలి చెప్పండి దానికి. సగ్గుబియ్యంని ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నెలో పెట్టేసుకొని చల్ల నీళ్ళు పోసేస్తే చల్లగా అయిపోతాయి మంచిగా ఫాస్ట్గా. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను రండి. మామిడి పండుని చక్కగా కట్ చేసుకున్నాను, పైన తొక్క తీసేసి మిక్సీ జార్లో వేసా. ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నా. షుగర్కి బదులు కండెన్స్డ్ మిల్క్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్తో పాటు ఫ్రెష్ క్రీమ్ కూడా ఇందులో మనం వేసుకోవాలి. నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. ఇంట్లో పాలమిగడు ఉంటే అదైనా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఇవి రెండు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కాస్త ఇలాచి పొడి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తారు, మీకు నచ్చితే అది కూడా యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు సగ్గుబియ్యంని బౌల్లో వేసేసుకోండి. ఇలా కొంచెం స్టిక్కీ ఉంటాయి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ రెండు ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేయండి. పిల్లలకి మ్యాంగో వేసాం కాబట్టి అందులో కండెన్స్డ్ మిల్క్ వేసాం, యమ్మీగా ఉంటుంది. అండ్ సగ్గుబియ్యం మంచిగా సమ్మర్కి ఎనర్జీని ఇస్తుంది. మీరు బౌల్స్లో సపరేట్గా ఇండివిజువల్గా బౌల్స్లో పెట్టేసుకొని దాన్ని డెకరేట్ చేసి ఇచ్చినా బాగుంటుంది. లేదా ఒక లేయర్ ఏమో ఈ మ్యాంగో పల్ప్ అండ్ సగ్గుబియ్యంతో పాటు మధ్యలో మీరు వెనీలా కేక్ యాడ్ చేసినా లేకపోతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా ఇలా చేసినా చాలా యమ్ ఉంటుందండి. ఇదైతే బేసిక్ అనమాట. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే, ఇచ్చేటప్పుడు కొంచెం పైన వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసి ఇవ్వచ్చు. ఇది నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందని. ఎంత కమ్మగా ఉందండి, అస్సలు ఒక బౌల్ సరిపోదు. టూ కూడా అంటే చాలా చాలా బాగుంది. పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటుంటే స్వర్గం మన బౌల్లో ఉన్నట్టుంది. అసలు తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా. చూడండి, అసలు ఐస్ క్రీమ్ కూడా పనికిరాదు. ఇట్లా చేసి పిల్లలకి పెట్టండి, ఇష్టపడని వాళ్ళు ఉండరు. మా ఇంట్లో నచ్చలేదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి కామెంట్ బాక్స్లో. నిజంగా ఎందుకు నచ్చలేదు నేను తెలుసుకోవాలి. నేను బెట్ చేసి చెప్తున్నా అండి, ఈ రెసిపీ నచ్చని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. పైన కొంచెం కట్ చేసుకున్న మ్యాంగోస్ వేద్దాం. విత్ మ్యాంగోస్తో బాగుంటుంది. మ్యాంగో పీసెస్ మధ్య మధ్యలో తగులుతూ మొత్తం కంప్లీట్గా చిల్ అయిన తర్వాత తింటే బాగుంటుంది. నేనైతే కొంచెమే కండెన్స్ మిల్క్ వేసాను, కొంచెం స్వీట్ అయితే తక్కువ ఉంటుంది. మీరు కావాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకు షుగర్ ఎక్కువగా వేయడము అనేసి. అంతే. ఇచ్చేటప్పుడు మటుకి కొంచెం ఐస్ క్రీమ్ పైన పెట్టిస్తే బాగుంటుందని నా ఫీలింగ్.
బట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు ఫాలో అయిపోండి. కొంచెం ఇలా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తే అదిరిపోతుంది. చెర్రీస్ ఏమైనా ఉన్నా కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. ఇదైతే సింపుల్గా అద్దరిపోయే స్వీట్ అనమాట. మస్ట్ ట్రై అండి. ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట తర్వాత తింటే అద్దరిపోతుంది. నేను పెడతా, కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తిందాం, ఓకేనా? సరే అండి, మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.